ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయని అనుకుంటున్నారా? నిజం చెప్పాలంటే కోడింగ్ లేకుండా ఏఐ ఫీల్డ్‌లో 30 ఎల్‌పీఏ వరకు ఎర్న్ చేయగలిగే ఒక జాబ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. అది ఏంటి? ఎలా ఎంటర్ అవ్వాలి? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ దిస్ వీడియో. వెల్కమ్ టు జాబ్ క్రియేషన్స్. డే టు డే జాబ్ అప్డేట్స్ అండ్ కెరీర్ అడ్వైస్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే విన్నారు, హై సాలరీ కోడింగ్ లేకుండా ఏఐ జాబ్. ఆ జాబ్ పేరు ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ప్రాంప్ట్ ఇంజనీర్ అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే, మీరు చాట్ జీపీటీ, జెమినై లేదా వేరే ఏఐ టూల్స్ యూస్ చేసినప్పుడు మీరు టైప్ చేసే సెంటెన్స్ని ప్రాంప్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ అండ్ రెజ్యూమే అని టైప్ చేస్తే ఒక అవుట్పుట్ వస్తుంది. బట్ రైట్ ఎ ప్రొఫెషనల్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమే ఫర్ ఫ్రెషర్ ఇన్ HR విత్ స్కిల్స్ అండ్ అచీవ్మెంట్స్ అని చెప్తే అవుట్పుట్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ డిఫరెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరు? వాళ్ళే ప్రాంప్ట్ ఇంజనీర్స్. కంపెనీస్కి ఇప్పుడు టైం లేదు ట్రయల్ అండ్ ఎర్రర్కి. వాళ్ళకి కావాల్సింది ఫాస్ట్ రిజల్ట్స్, యాక్యురేట్ కంటెంట్, బిజినెస్ యూస్ కేసెస్. సో ఎవరైతే ఏఐని కరెక్ట్గా గైడ్ చేస్తారో వాళ్ళకి డిమాండ్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? ఇది జస్ట్ ఐటీ వాళ్ళకి మాత్రమే కాదు, కమ్యూనికేషన్ బాగా ఉన్న వాళ్ళకి కూడా హ్యూజ్ ఆపర్చునిటీ. అంటే మీరు ఒకవేళ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ, ఒకవేళ మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే మీకు చాలా మంచి ఆపర్చునిటీ. మోస్ట్ కామన్ డౌట్, నాకు కోడింగ్ రాదు, నేను ఎలిజిబుల్లా? ఆన్సర్ ఈస్ ఎ బిగ్ ఎస్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో 2 టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఫస్ట్, టెక్నికల్ ప్రాంప్ట్ ఇంజనీర్స్. వీళ్ళకి బీటెక్, సిఎస్సి, ఐటీ, డేటా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఏఐ టూల్స్ని ఇంటిగ్రేట్ చేయడం. అండ్ సెకండ్, క్రియేటివ్ అండ్ లింగ్విస్టిక్ ప్రాంప్ట్ ఇంజనీర్స్. ఇక్కడే మెయిన్ ఆపర్చునిటీ BA ఇంగ్లీష్, జర్నలిజం, సైకాలజీ లేదా ఎనీ ఫీల్డ్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి హై ఆపర్చునిటీ. మీరు ఏఐతో క్లియర్గా కమ్యూనికేట్ చేయగలిగితే యు ఆర్ ఎలిజిబుల్. డిగ్రీ లేకపోయినా ప్రాబ్లం లేదు, స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఉంటే స్టార్టప్స్ హైర్ చేస్తుంది. ప్రాంప్ట్ ఇంజనీర్ అవ్వాలంటే అవసరమైన స్కిల్స్ ఏంటో తెలుసుకుందాము. న్యాచురల్ లాంగ్వేజ్ అండర్స్టాండింగ్, NLP బేసిక్స్ అంటారు దీన్ని. నెక్స్ట్, క్లియర్ రైటింగ్ స్కిల్స్. నెక్స్ట్, లాజికల్ థింకింగ్ ఉండాలి. అండ్ క్రియేటివిటీ అనేది కంపల్సరీగా ఉండాలి. అండ్ మస్ట్ నోట్ టూల్స్, చాట్ జీపీటీ, జెమినై, క్లౌడ్, మిడ్ జర్నీ ఇలాంటి టూల్స్ని యూస్ చేయడం ఎలాగనేది మీకు అవగాహన ఉండాలి. దీంతో పాటు మీకు కనుక పైథాన్ బేసిక్స్ అండ్ జేసన్ అండర్స్టాండింగ్ బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అండ్ టెక్నిక్స్, జీరో షాట్ ప్రాంప్టింగ్, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్, చైన్ ఆఫ్ థాట్. వినడానికి కష్టం అనిపిస్తుంది, బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ. ఇప్పుడు ఈ ఫీల్డ్లో శాలరీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫ్రెషర్స్కి అయితే 5 LPA నుంచి 10 LPA వరకు ఉంటుంది. అదే 2 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే 15 LPA to 30 LPA. గ్లోబల్ రోల్స్లో 1 CR plus ఈజ్ పాసిబుల్. అండ్ కంపెనీస్ హైరింగ్ ఫర్ దిస్ పర్టికులర్ జాబ్ ప్రొఫైల్ ఆర్ విప్రో, కాగ్నిజెంట్, AI ప్రోడక్ట్ కంపెనీస్ అండ్ మెనీ స్టార్టప్స్. ఫ్యూచర్లో ప్రతి కంపెనీలో AI టీమ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి అనేది తెలుసుకుందాం. పోర్ట్ఫోలియో రెడీగా పెట్టుకోండి. మీ బెస్ట్ ప్రాంప్ట్స్ని షోకేస్ చేయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ని హైలైట్ చేయండి. వేగ్ ఇన్స్ట్రక్షన్ని పర్ఫెక్ట్ ప్రాంప్ట్గా ఎలా మార్చుతారు అనేది క్లియర్గా అక్కడ మెన్షన్ చేయండి. AI బయాస్ నాలెడ్జ్, రాంగ్ ఆన్సర్స్ని ఎలా కంట్రోల్ చేస్తారు, ఈ 3 ప్రిపేర్ అయితే సెలెక్టింగ్ ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. సో ఇది ప్రాంప్ట్ ఇంజనీర్ జాబ్ ప్రొఫైల్ కంప్లీట్ గైడ్. కోడింగ్ లేకుండా సాఫ్ట్వేర్ ఫీల్డ్లో గ్రో అవ్వాలి అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ రైట్ నౌ. వీడియో మీకు హెల్ప్ అయ్యిందనుకుంటే లైక్ చేయండి. కామెంట్లో నెక్స్ట్ టాపిక్ మీకు దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో తెలియజేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇది టాపిక్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా మెన్షన్ చేయండి. జాబ్ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో